వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొకసారి మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఎంతగా ఆదరిస్తూ మీ అందరికీ శిరస్సు వెంచి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం చదువుకుందాం. దాని ద్వారా దేవుడు మనతో క్లుప్తంగా మాట్లాడినాడు. ఎక్సోడస్ నిర్గమకాండము 14 వచ్చిన చూసుకుంటే, యెహోవా మీ పక్షముగా పోరాడును, మీరు ఊరుకుండుట చాలు అనేది వాక్యం మాట. ఏమంటున్నాడు దేవుని వాక్యం చదువుకుందాం. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. 16 వచనం కూడా చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడమైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వదనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధానానికి వచ్చినావు నా ప్రభువా. ఈ వాక్యం వివరించినప్పుడు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాతో పిలిచిన వారితో మీరు మాట్లాడి మా విశ్వాస జీవితంలో మేము భయపడకుండా ఎలాగ మీరు చేయే కార్యం చూడవాలలో మాకు విశ్వాస జీవితం ఎలా ముందుకు సాగిపోవాలనో మాకు నేర్పించి మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడి మిమ్మల్ని తృప్తిపరిచి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కులు నెంగేడికి వచ్చినాం తండ్రి, ఆమేన్. యెహోవా ఈ పక్షముగా పోరాడును. అక్కడ ఇశ్రాయేల్ జనంగానే దేవుడు నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఈ సందర్భం జరిగింది మాట. మీ పక్షముగా పోరాడును, మీరేమంటున్నాడు, మీరు ఊరుకుంటే చాలు, ఊరుకుండి చూడుడి, దేవుడు అనుగ్రహించే రక్షణను చూడుడి అని చెప్తున్నాడు మాట. అనేది దేవుడు ఇశ్రాయేలుతో తన సొంత శక్తితో ఐగుప్తీయులను విడిపిస్తారని, నేనే విడిపిస్తారని, మీరేమీ భయపడొద్దని, నా సొంత శక్తితో, దేవుని యొక్క సొంత శక్తితో ఐగుప్తీయుల నుండి విడిపిస్తారని చేసిన వాగ్దానాన్ని సూచిస్తుందన్నమాట. ఆయన సొంత శక్తితోనే ఆయన విడిపించగలడు. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలనేమి, మన పితరులనేమి, మన్నేమి మన సొంత శక్తితో మనం ఏమీ చేయలేము, మన జ్ఞానంతో మనం ఏమీ చేయలేము, మన ఉద్యోగాలతో, మన ఆశతో, అంతస్తులతో మనం ఏమీ చేయలేము. ఎన్ని ఉన్నా ఆయన అనుగ్రహం, ఆయన శక్తి మనతో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రతి పరిస్థితులను విడిపింపడతామని మనకు తెలియచేస్తుంది. ఆయన ఐగుప్తులకి చేసిన వాగ్దానాన్ని సూచిస్తుందన్నమాట. మీరు భయపడకుండా ఊరుకుండి చూడుడి అన్నాడు. వారిని నమ్మమని మరియు తాను రక్షించుకోవడానికి వారి ప్రయత్నాలు విరమించమని పిలుపునిచ్చాడు. వాడు దేవుడు ఏమంటున్నాడంటే, తను చేసిన వాగ్దానం నమ్మమని చెప్తున్నాడు. అంతేకాక వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలను విరమించమని చేయొద్దని చెప్తున్నాడు అన్నమాట. ఈ వచనం విశ్వాసం యొక్క శక్తివంతమైన సందేశంగా పనిచేస్తుంది. ఈ వచనం ఏంటంటే, విశ్వాసం ఉండాలి. ఎంత బలమైన విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. సందేహించకూడదు, భయపడకూడదు. ఆయన శక్తిపై విశ్వసించి ఆధారపడినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నిజమైన విడుదల దేవుని నుండి వస్తుందని మరియు నమ్మకం ఉంచడం, మౌనంగా ఉండటం ద్వారా దేవుడు చేసే కార్యం ద్వారా విజయం వస్తుందని నొక్కి చెప్తుందన్నమాట ఈ వాక్కు. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, మనం కూడా అనేక పరిస్థితుల్లో, అనేకమైన శ్రమల్లో, శోధనలో, ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో మనము ఇది దాటిపోతామా అనే సమస్యల నుండి ఆయన మీద విశ్వాసం ఉంచి మౌనంగా ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటూ విశ్వసించినప్పుడు మనకి దాని ద్వారా విజయం ఇస్తాడన్నమాట. మనకి కొన్నిసార్లు నిరాశ సమయం ఉంటుంది. ఈ వచనాన్ని మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రానికి సమీపిస్తున్న ఐగుప్తు సైన్యానికి మధ్య చిక్కుకొన్నప్పుడు, ఐగుప్తు సైన్యానికి సముద్రానికి మధ్యలో వీళ్ళు చిక్కుకున్నారన్నమాట ఇశ్రాయేల్ ప్రజలు. అప్పుడు వాళ్ళు నిరాశ చెందుతారు. కరెక్టే కదా. మనమే ఊహించుకుందాం. మన ముందు ఎర్ర సముద్రం లాంటి సమస్య ఉంటేనే మనం భయపడిపోతాము. అనేకమైన ఆర్థిక పరిస్థితులు, శ్రమలు ఉంటే భయపడిపోతాము. మరి సముద్రం నిజంగా వాళ్ళకి ముందుంది, ఇస్రాయేల్ ప్రజలకు ముందుంది, ఎర్ర సముద్రం ముందుంది,
వెనకాల ఐగుప్తు సైన్యం ఉంది. వాళ్ళు ఎంత నిరాశ చెందొచ్చు. వాళ్ళు అనేక సార్లు మోషే మీద సడిగి గొడిగినట్టుగా మనం చూస్తాం అన్నమాట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోవడం. మీకోసం పోరాడతాన్ని దేవుడు ఇచ్చిన వాగ్దానం వారి శత్రువులు వారికి అంతం కాదని, ఆయన శక్తికి నిదర్శనమని వారికి హామీ ఇచ్చింది. విమోచన వాగ్దానం వాళ్ళని విమోచిస్తారని, వారి శత్రువుల నుండి అది అంతం కాదని, వారి శత్రువుల నుండి విడిపిస్తారని, అది దేవుని యొక్క శక్తికి నిదర్శనమని వారికి హామీ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. విశ్వాసానికి పిలుపు. నిశ్చలంగా ఉండు అనే సూచన. నిశ్చలంగా ఉండమంటాడు దేవుడు, నిశ్శబ్దంగా ఉండమంటాడు. నిశ్చలంగా ఉండనే సూచన దేవుని శక్తిని విశ్వసించమని ఒక ఆజ్ఞ అన్నమాట. అది కూడా ఒక ఆజ్ఞే. విశ్వసించి మౌనంగా ఉండమండం, దేవుని శక్తిని ఆశ్రయించమండం, ఇవన్నీ ఒక ఆజ్ఞ అనుకోవాలి. అప్పుడే మనం దేవుడి మీద అడిగి, నువ్వేం చేయట్లేదు ప్రభా, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత వాక్యం చదువుతున్నాను, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, నువ్వేమి చేయట్లేదు ప్రభా అని అడుగు కొనుక్కోకుండా మనము దేవునిపై విశ్వసించి, ఇంతగా చేస్తున్నా దేవుడు నన్ను విడిపిస్తాడు, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. విశ్వసించడానికి ఒక ఆజ్ఞ. ఏమీ చేయకూడదని పిలుపు కాదు. దాని అర్థం తప్పించుకోవడానికి వారి సొంత ప్రయత్నాల కంటే ఆయన దైవిక జోక్యంపై ఆధారపడ్డాం. ఏమీ చేయొద్దంటే మనం ఏం చేసినా ఏం చేస్తాం? ఏమీ చేయలేం కదా. మన ప్రయత్నాలు వ్యర్థం. కాబట్టి మనం తప్పించేలాగా మన సొంత ప్రయత్నాలు మానుకొని ఆయనపై దైవికమైన జోక్యంపై ఆయన కలగచేసుకొని ఆయన చేసేలాగా మన ఆధారపడి ప్రార్థించుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. అది అలా ఊరుకోవాలి. ఈ వచనం పరిస్థితులపై దేవునికి ఉన్న అంతిమ నియంత్రణను మరియు మార్గాలేనట్టు అనిపించే ఒక మార్గాన్ని తయారు చేయగల ఆయన సామర్థ్యాన్ని, సార్వభౌమాధికారిని నొక్కి చెబుతాడు అన్నమాట. ఏమిటంటే దేవుడు సార్వభౌమాధికారం కలవాడు. ఈ సర్వ ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఆయన. పరిస్థితులపై మనం చూడకూడదు. ఈ పరిస్థితి నన్ను అంతం చేసేస్తుంది అని అనుకోకూడదు. ఒక మార్గం దేవుడు ఏర్పరుస్తున్నాడని, ఈ పరిస్థితిని దాటినప్పుడు అద్భుతమైన కార్యం చేస్తాడని, ఆయన చేయగలడని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని నొక్కి చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే ఊరుకుండి ఆయన చూడమన్నప్పుడు మౌనంగా ఉండి చూశారో, మనం కూడా మన పరిస్థితుల వైపు చూడకుండా దేవుడు చేయగల సర్వశక్తిమంతుడని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని మనం గుర్తించి ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అధిక పరిస్థితుల్లో కూడా అంతర్గత కృషిని నిలిపివేసి ఆయన నడిపించడానికి అనుమతించడం ద్వారా దేవుడిని పూర్తిగా విశ్వసించడానికి ఇది ఒక లోతైన ఆహ్వానం. అధిక పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు, ముందుకెళ్తే గొయ్యి, వెనకెళ్తే నుయ్యి, ఇటు శత్రువులు అటు శత్రువులు, సాతాను అనేకమైన నానా విధమైన శోధనలు, నానా విధమైన బాధలు, ఎటుతోచని పరిస్థితులు కల్పిస్తున్నప్పటికీ కూడా మన కృషి, మనం ఏం చేస్తాం? లేకపోతే మనసులో బాధపడిపోతే దేవుడు ఏం చేయట్లేదు అని మనం ఏదో చేసేయాలని కృషి చేస్తున్నా ఏమీ అవ్వవు మాట. ఆయన నడిపించడానికి అనుమతించడం ద్వారా, నాయనా ప్రభువా నువ్వే, నీ చిత్తం ఇది అనుమతించవు, దీనితో నేను నడిచే శక్తిని నాకు ఇయ్యి, నడిచే ఓపికని నాకు ఇయ్యి, ఈ దాటగల శక్తిని నాకు ఇయ్యి, దీని నుండి తప్పించుకోవడానికి నాకు సహాయం చేయి, విడిపించు ప్రభువా, ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించు ప్రభువా అని ఆయనపై వదిలేయాలి. ఆయనపై ఆధారపడాలి. ఆయన చేస్తాడని విశ్వసించాలి. దేవుణ్ణి పూర్తిగా విశ్వసించాలన్నమాట. అది ఒక లోతైన అనుభవం కూడా, లోతైన ఆహ్వానం వాళ్ళకి ఇస్తున్నాడు, మనకు కూడా అన్నమాట. లోతైన అనుభవం అది. ఆయనపై పూర్తిగా ఆధారపడిపోవడం. నువ్వేం చేసినా నీ చిత్తం ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, నువ్వు సమస్తము చేయగలవాడువు అని మనమే ప్రయత్నాలు చేయకుండా మనం ప్రార్థన చేసుకుంటూ మనం ఆయనపై, ఎందుకంటే మనం ఏమి చేసినా ఆ పరిస్థితులు దాటలేవని మనకు తెలిసినప్పుడు దేవుడిపై పూర్తిగా ఆధారపడాలని దేవుడి వాక్యం చెప్తోంది. కృప ద్వారానే రక్షించాడు. మనం ఎపిసి పత్రికలో చూసుకున్న కృప ద్వారానే మనకి క్రైస్తవులందరికీ రక్షణ. ఆయన ఉచిత కృప నా కోసం మన కోసం ఆయన పరలోక సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనగా రిక్తుడిగా, ధీరుడిగా, నరావతాడిగా ఆయన తగ్గించుకుని ఈ భూలోకంలో జన్మించి సిలువుపై శిరస్సు నుండి ఆయన కాలు వరకు గాయపరచబడి నిలగొట్టబడి
ఆయన పవిత్ర రక్తాన్ని చిందించి ఆ సిలువ బలియాగం ద్వారా అమూల్యమైన రక్తధారల ద్వారా మనకిచ్చిన రక్షణ, నాకిచ్చిన రక్షణని, మనకిచ్చిన రక్షణని మనం ఉచితంగా ఆయన ఇచ్చాడు. మనం ఏం కొనుక్కోలేదు. ఏదైనా కొనుక్కోవాలి కదా, అలాగ కొనుక్కోలేదు. ఆయన ఉచితంగా ఆయన ప్రేమతో ఇచ్చాడు. పోనీ ఆయన మనం ప్రేమించినామా, ఆయన విశ్వసించామా, ఆయన ఇష్టపడ్డామా? లేదు. ఆయన వెతికి మనల్ని రక్షించాడు. ఉచితం మాట, ఉచితంగా ఆయన ఇచ్చాడు కృప. యేసుక్రీస్తు సిలువుపై గెలిచిన మానవాళి కోసం ఆయన సిలువుపై గెలిచాడు. అలా చనిపోయి అలాగే ఉన్నాడా? 3వ రోజు మృత్యుంజయుడిలో లేచాడు. లేచి ఆయన మరణాన్ని జయించినట్లుగా అంతిమ యుద్ధాన్ని సూచిస్తుంది. అది ఆఖరి యుద్ధం అన్నమాట. ఆయన అనేకమైన శ్రమలు సోదరులు భరించి ఆ సిలువుపై మరణించి తిరిగి మృత్యుంజయుడు లేచిన ఆ యుద్ధాన్ని మనకి సూచిస్తుంది. ఇది సర్వ మానవాళికి ఆయన చేసిన అంతిమ యుద్ధం. నా రక్షణ గురించి, సర్వలోక పాప రక్షణ గురించి ఆయన సిలువుపై బలియాగమై మృత్యుంజయుడే లేచి అమూల్యమైన రక్తధారల ద్వారా మనకి జయ జీవితం ఇచ్చి, నిరీక్షణ ఇచ్చి, ఆ పరలోకంలో మనం కూడా వెళ్ళడానికి నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి మనము ఆ ఉచితంగా వచ్చిన కృప ద్వారా వచ్చిన రక్షణ మనం కాపాడుకుంటూ పరలోకంలో వెళ్ళడానికి మనము ఆయన అనుగ్రహం పొందిలాగిన మనము ఆ జీవితాన్ని సాగిస్తూ లోతైన అనుభవంలో సాగిపోవాలి. ఇది పరలోకం మానవ ప్రయత్నం ద్వారా కాదు, చెప్పాను కదా. అది ఆయన పనిపై విశ్వాసం. ఆయన చేస్తాడని, మనకి నిత్య జీవం ఇచ్చాడని, ఆయన మృత్యుంజయుడే లేచాడు కాబట్టి మనకి ఇస్తాడని, దాని ద్వారానే విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుందని సూచిస్తుందన్నమాట. అలాగే క్రొత్త నిబంధనలో 1 పేతురు 5:6 చూసుకుంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. మనం ఈ చింతించి ఏమి చేయలేం. మన ఎత్తు మొరడు చేసుకోవడం ఒక తలంటు కూడా మార్చలేము. కాబట్టి మన ఏ విషయంలోనే చింతపడక ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసుకులు అయినప్పుడు ఆయన మనల్ని అన్ని శ్రమల నుంచి, మన చింతల నుంచి విడిపిస్తాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఊరుకుండి భయపడకుండా ఉండి సాగిపోమని చెప్పిన దేవుడు నీకు నాకు కూడా ఈరోజు చెబుతున్నట్లుగా మనం గ్రహించాలి. కీర్తన 145:18 చూసుకుంటే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు మొరపెట్టు వారికి నిజముగా ఎవరైతే మొరపెడతారో వాళ్ళందరికీ కూడా ఆయన సమీపంగా ఉన్నాడట. ఆయన సమీపంగా ఉండి నా ప్రార్థనలను అంగీకరిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన దేవుడు ఆ కాలానికి ప్రజలకు ఆ ప్రయాణం అంతట్లో వాళ్ళకి తోడునడుగా ఉండి అక్కడికి చేర్చిన దేవుడు. మరి మనము నిరీక్షిస్తున్న ఆ పరలోకానికి మనం ఈ యాత్రలో, ఈ జీవిత యాత్రలో మనం భయపడకుండా పరిస్థితులకి చూస్తూ ఆయనపై విశ్వాసంతో ఉన్నప్పుడు మనము పరలోకాన్ని చేరడానికి ఆ నిరీక్షణ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మన అర్హులం అవుతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏం చెప్తాడో, భయపడకుడి, ఏ విషయంలోనే భయపడకుడి. మన శ్రమలు, సోదరులు, కష్టాలు, బాధలు, అనేకమైన పరిస్థితులు దేనికి భయపడద్దు. ఆర్థిక సమస్యలు, అప్పులు, దేనికి భయపడద్దు. ఊరకుండి చూడడు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ సమస్య ఎలా దాటిపోయామో తెలియనంతగా ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. 14-16 ఎక్సోడస్ నిర్గమకాండం చెప్పినట్టుగా సాగిపోండి. ఈ జీవిత యాత్ర అనేక సమస్యలు సాతాను కల్పిస్తున్న సోదరులో మనం సాగిపోతూ ఇశ్రాయేల్ ప్రజలు ఎలా సాగిపోవడని ఇశ్రాయేల్ ప్రజలతో ఎలా చెప్పాడో దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు మాట్లాడుతున్నాడు, మనతో చెప్తున్నాడు. భయపడకుండా ఊరుకుండి చూస్తూ సాగిపోవాలి. మన జీవిత యాత్రలో సాగిపోయినప్పుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో, ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు నడిపిస్తూ మన నిరీక్షణను కొనసాగించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి ఈ వాక్యంను దీవించుగాక. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమడి, కృపామడి, దయామడి ప్రభావ, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మరొకసారి మీ పాద సన్నిధానికి వచ్చిన నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యాలు బట్టి వందనాలు తండ్రి. ఊరకొండమంటున్నావు, భయపడద్దు అంటున్నావు, సాగిపోవడం అంటున్నావు ప్రభా. ఇది మాకు నాయన బలపరచడానికి మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మేమే పరిస్థితుల్లో భయపడుతున్నాము. మరి వివాహమ, విద్య, ఉద్యోగాల, శ్రమల, సోదరుల, ఆర్థిక పరిస్థితుల, అప్పుల భారాల, ఏ విషయంలో మేము భయపడుతున్నాం? ఆత్మీయతలో నాయన బలహీనంగా ఉన్నాము. ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నామో అవన్నీ సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ
మా జీవిత యాత్రలో మీరున్నారని, మీరన్నిటిలో జయమిస్తారని మేము విశ్వసించి ముందుకు సాగిపోయే కృపని నాకు మాకు మా అందరికి అనుగ్రహించి మహిమ పదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వరకు నీ పాదాలు పట్టుకుని అతి మిక్కులైన గైడికి వచ్చినాం తండ్రి. ఆమె దేవుడి వాక్యం దీవించగాక. మేము మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా కుటుంబాల గురించి, మా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని, ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దాన్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించగాక. ఆమె